అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ మ్యాథ్స్‌లోని వాల్యూమ్. సో, ఎక్సర్‌సైజ్ 13.2 సర్ఫేస్ అండ్ ఇట్స్ వాల్యూమ్స్‌లో కేవలం ఈరోజు ప్యూర్‌గా వాల్యూమ్స్ గురించి మాత్రమే చూద్దాం. సో, వాల్యూమ్స్ ఫార్ములాస్ ఒకసారి మీకు గుర్తుంటే అన్నిటిని చేసేయొచ్చు. అన్నిటికన్నా ఫస్ట్ క్యూబాయిడ్ చేద్దాం. సో, క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏంటి? లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఈ మూడిటిని ఇంటూ చేస్తే వచ్చేదే క్యూబాయిడ్. మరి క్యూబ్ ఏంటి? అన్నీ ఏసే కాబట్టి అన్నీ ఏ కాబట్టి ఏ ఇంటూ 3 ఏ క్యూబ్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ కోన్. సో, కోన్ కన్నా ముందు సిలిండర్ తీసుకుందాం. సిలిండర్ యొక్క ఫార్ములా ఏంటంటే πr² ఇంటూ హెచ్. సో, ఇది సిలిండర్ కదా. ఈ సిలిండర్కి సంబంధించినంత వరకు కూడాను ఇది ఏరియా. ఓకే, కింద సర్కిల్, పైన హైట్ ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకు వచ్చేది వాల్యూమ్ అనమాట. సో, ఇది దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది కోన్. సో, కోన్ యొక్క ఫార్ములా ఏంటంటే సిలిండర్కి 1/3 ఉంటుంది అనమాట. సో, కోన్లో ఉన్న వాల్యూము 1/3 ఉంటుంది. దేంట్లో సిలిండర్కి ఎంత అయితే వాల్యూమ్ ఉంటుందో దాంట్లో 1/3 ఉంటుంది, πr². సో, అసలు ఇక్కడ వాల్యూమ్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సిలిండర్ నింపాలంటే 3 కప్స్ ఆఫ్ కోన్ కావాలి. కోన్లో 3 కప్స్ ఆఫ్ వాటర్. కోన్ని 3 టైమ్స్ వాటర్ వేస్తే అప్పుడు ఫిల్ అవుతుంది అనమాట. ఇది కోన్ ఫార్ములా. ఆ తర్వాత స్పియర్ యొక్క ఫార్ములా ఏంటంటే 4/3 πr³. నెక్స్ట్ హెమిస్పియర్, దీని యొక్క ఫార్ములా ఏంటంటే దీంట్లో హాఫ్ కదా 2/3. సో, 4/3లో హాఫ్ 2/3 కాబట్టి 2/3 πr³. ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుంచుకుంటే అయిపోద్ది. అంత లోపల వాల్యూమ్ అంటే అసలు కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చెప్పేస్తాను చూడండి. ఇక్కడ ఒక క్యూబాయిడ్ ఉంది. సో, ఇది ఒక క్యూబాయిడ్. ఈ క్యూబాయిడ్ని మీరు ఓపెన్ చేస్తే ఇప్పటి వరకు మీరు టోటల్ సర్ఫేస్ ఏరియా చూసారు. అంటే ఈ ఏరియా, ఈ ఏరియా, ఈ ఏరియా, ఈ ఏరియా అంటే పైన ఉన్న ఏరియాస్ని మాత్రమే చూసారు. ఇకపైన ఈ లెక్కలో మీరు ఏం చేస్తారంటే వాల్యూమ్స్ చూడండి. ఈ లోపల ఉండే ప్లేస్ అనమాట. ఈ లోపల ఉండే ప్లేస్ను వాల్యూమ్ అంటారు. సో, ఇక్కడ ఒక బాటిల్ ఉంది. ఈ బాటిల్ లోపల కూడా చూస్తే లోపల కొంత ఖాళీ ఉంది. సో, దీన్ని దేంతో నింపొచ్చు? వాటర్తో నింపొచ్చు. సో, లోపల ఎంత ప్లేస్ ఉంది అనే దాన్ని వాల్యూమ్ అంటారు. సో, ఇది తేడా. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఒక గ్లాస్ ఉంది. ఈ గ్లాస్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాస్, టోటల్ సర్ఫేస్ ఏరియాస్ చూసారు. ఇకపైన ఈ లోపల ఎంత నింపొచ్చు, ఈ మధ్యలో లోపల ఎంత గ్యాప్ ఉంది, దీన్ని వాల్యూమ్ అంటారు. సో, ఈ వాల్యూమ్కి సంబంధించిన ప్రతి లెక్కని కూడా ఈరోజు ఈ ఎక్సర్సైజ్లో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. నెంబర్ 1 ఫస్ట్ లెక్క అనేది చేసేద్దాం. ఇప్పుడు పదండి, ఈ ఫార్ములాస్ పాస్ట్ గుర్తుంచుకుంటే మీకు సెట్ అయిపోద్ది. సో, ఇక్కడ మనకు ఒక లెక్క ఇచ్చారు. ఈ లెక్క ఏమంటున్నాడంటే ఒక కోన్ ఉందంట. ఆ కోన్ దేని మీద నిలబడిందంటే ఒక హెమిస్పియర్ మీద నిలబడింది. సో, చేసేద్దాం. ఫస్ట్ లెక్క కాబట్టి ఒక కోన్ ఉంది. ఈ కోన్ దేని మీద నిలబడిందంటే ఒక హెమిస్పియర్ మీద నిలబడింది. ఓకే, ఇక్కడ వీడు ఏం అడుగుతున్నాడు? సో, వాల్యూమ్ ఆఫ్ ది మొత్తం ఈ వాల్యూమ్ అడుగుతున్నాడు. వాల్యూమ్ ఆఫ్ షేప్ అని రాసుకుంటాం ఉదాహరణకి, షేప్. సో, దీని వాల్యూమ్ కావాలంటే పైన కోన్ వాల్యూమ్ కావాలి. దాని తర్వాత కింద వాల్యూమ్ ఆఫ్ కోను ప్లస్ కింద వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ హెచ్ఎస్ అని రాసుకుంటున్నా. సో, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా మీకు ఇప్పుడే తెలిసి ఉంటుంది. 1/3 πr² ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏంటి? 2/3 πr³ అనమాట. సో, ఇప్పుడు మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇక్కడ. సో, వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ 1/3 పై వాల్యూ అలాగే ఉంచుదాం. ఆర్ వాల్యూ మనకి ఎంత తెలియదు కదా. సో, లెక్కలో ఏమైనా ఇచ్చాడో లేదో చూద్దాం. లెక్కలో ఏమని చెప్పాడంటే రేడియస్. సో, రేడియస్ ఎలాగో ఈ రెండింటికి ఒకటే ఉంటుంది కదా, కోన్కి కానీ అదే రకంగా దీనికి కానీ. ఈ రెండింటికి కలిపి మనకి ఇచ్చిన వాల్యూ ఎంతంటే ఆర్ వాల్యూ 1 ఇచ్చాడు. ఇది దేనిది? కోన్ది. అదే రకంగా హెమిస్పియర్ది. ఈ రెండింటిది కలిపి 1 ఇచ్చాడు, 1 సెంటీమీటర్. దాని తర్వాత ఇది 1. దాని తర్వాత హైట్ ఆఫ్ ది కోన్ యొక్క హైట్ కూడా మనకి ఇచ్చాడు. ఇదంతా అంటే టోటల్ 1 అంట. h = 1. సో, ఈ వాల్యూస్ మనం వేసేద్దాం. 1² అంటే అండ్ హైట్ కూడా 1 ప్లస్ 2/3 πr³ ఆర్ ప్లస్లో 1 వేసుకుందాం. సో, ఈ లెక్క వేసేస్తే ఏమైంది? టోటల్ ఎల్సిఎం 3 వస్తుంది. పైన పై ఉంటుంది. 1 × 1 1. దాని తర్వాత ఇది పైన 2π వస్తుంది అనమాట. సో, π + 2π అనేది 3π/3. 3 క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది ఏంటంటే 5 సెంటీమీటర్స్. ఇది లెక్క అనమాట. సో, ఇక్కడ వాల్యూమ్ అంటున్నాం కాబట్టి ప్రతిసారి కూడా క్యూబుల్లో రాయాలి. ఎందుకు సార్ క్యూబుల్లో రాయాలంటే 3 సైడ్స్ని మనం ఇంటూ చేస్తాం ఎప్పుడు కూడా. లెంత్, బ్రెడ్త్, హైట్. లేదంటే ఇంకొకసారి రేడియస్ కూడా ఇంటూ చేయొచ్చు. సో, ఈ లెక్కలో ఏంటి ఇంటూ చేసాం? ఒకటి హైట్ని ఇంటూ చేసాం, రేడియస్ని ఇంటూ చేసాం, నెక్స్ట్ ఏరియా. ఈ మూడింటిని ఇంటూ చేస్తాం కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అనే రాయాలన్నమాట. ఇది ఫస్ట్ సమ్. సెకండ్ సమ్ కూడా ఇదే మోడల్లో ఉంటుంది, ఇదే రకంగా ఉంటుంది. సో, సెకండ్ సమ్లో ఏమంటున్నారంటే రేచల్
ఒక అమ్మాయి ఉంది. ఇది బైబిల్‌లో పేరు యాక్చువల్లీ. బైబిల్‌లో ఈ పేరు ఉంటది. రేచల్ అనే ఆమె. సో, ఈ రేచల్ ఒకటి ఇంజినీరింగ్‌కి సంబంధించిన ఒక మోడల్ తయారు చేసింది. ఈ మోడల్ ఎలా ఉందంటే ఒక సిలిండర్ ఉంది. ఒక సిలిండరు. దాంతో పాటు ఈ సిలిండర్‌కి 2 కోన్లు పెట్టింది. ఫస్ట్ కోను, సెకండ్ ఇంకొక కోన్ పెట్టింది. ఇలా 2 కోన్స్ పెట్టిందనమాట. సో, ఇప్పుడు మనకేంటి ఈ లెక్క అంతటిలో కూడాను ఈ వాల్యూమ్ మొత్తం దానికి సంబంధించిన ఈ వాల్యూమ్ ఆఫ్ ది మోడల్ కనుక్కోవాలి. సో, దీని వాల్యూమ్ ఒకసారి కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ మోడల్. మోడల్ సూపర్ మోడల్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కుందాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ ఇంకొకటి వాల్యూమ్ ఆఫ్, ఇక్కడ ఎన్ని కోన్స్ ఉన్నాయి? 2 కోన్స్ ఉన్నాయి కదా. వాల్యూమ్ అంటే 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్స్ అనుకుని రాసేసామనుకుంటే అయిపోద్ది. సో, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ కోన్స్ ఫార్ములా ఏంటి? 1/3 అంటే సిలిండర్లో హాఫ్ 1/3 ఉంటుంది అనమాట. 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇది దీనికి సంబంధించిన ఫార్ములా. సో, ఈ రెండింటిలోన ఏదైనా కామన్ తీయచ్చా లేకపోతే డైరెక్ట్గా వేద్దామా? డైరెక్ట్గా వేసేద్దాం. పై వాల్యూ అనేది మనం ఇప్పుడే పై వాల్యూ మనం ఏమి వేయొద్దు. ఆర్ వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ మనకి ఏమైనా ఇచ్చారా సరే చూద్దాం. ఇక్కడ రేడియస్ ఆఫ్ కోను సిలిండర్ సిసి అని రాస్తారు. రెండింటికి కలిపి మనకి డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ బై 2. డయామీటర్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 3 ఇచ్చాడు. 3/2 వేసుకుందాం. సో, ఇక్కడ వేసేసుకుందాం. ఆర్ వాల్యూ అనేది 3/2. సో, ఇక్కడ రేడియస్ అనేది టోటల్గా చూసుకున్నట్లయితే 3/2 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ డయామీటర్ ఎంత ఇచ్చాడు? టోటల్గా 3 ఇచ్చాడు. ఇక్కడ డయామీటర్ టోటల్ ఎంత ఇచ్చాడంటే 3 ఇచ్చాడు. ఓకే, 3/2. హైట్ ఇప్పుడు కావాలి. హైట్ మనకి లెక్కలోనే చూసుకున్నట్లయితే మనకి ఏమైనా ఇచ్చాడా లెక్కలోన? సో, సిలిండర్కి సంబంధించిన హైట్ లెక్కలో ఇవ్వలేదు. అది పెద్ద పాయింట్ అనమాట. సో, లెక్కలోన హైట్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది మెయిన్గా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో, ముందు ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది కోన్స్ మనకి ఇస్తాడు ఆల్రెడీ. ఎందుకంటే ఇక్కడ హైట్ ఆఫ్ ది కోన్ ఎంత ఇచ్చాడంటే 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో, ఇది 2 సెంటీమీటర్స్ అంట. టోటల్గా 2 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 2 సెంటీమీటర్స్, ఇక్కడ నుండి 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ మనకు ఆల్రెడీ లెక్కలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టోటల్ హైట్ కూడా ఇచ్చాడు 12. సో, 12 నుండి 4 తీసేస్తే వచ్చేస్తుంది సిలిండర్ అనమాట. హైట్ ఆఫ్ సిలిండర్ 12 - 4 = 8 అనమాట. ఆ 8 ఇక్కడ వేసేస్తున్నాం. ఇది 2/3 ఇంటూ పై ఇంటూ ఆర్ ప్లస్లో మనం ఎంత వేస్తున్నాం అంటే 3/2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ హైట్ ఆఫ్ ది కోన్స్ కదా. కోన్ యొక్క హైట్ మనకు ఆల్రెడీ 2 ఇచ్చాడు. సో, 2 వేసుకుందాం. సో, ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి సాల్వ్ చేసుకుంటూ వద్దాం. పై ఇంటూ 3 స్క్వేర్ అంటే 9/4 ఇంటూ 8. సో, దీన్ని క్యాన్సిల్ చేసామనుకున్నాం. 4 1 జా 4 2 జా. సో, ప్లస్ ఇటు సార్ ఒకసారి రాసుకుంటే ఇక్కడ ఏమైంది? 9 2 జా 18 కదా. 18π వస్తుంది. 18π ప్లస్ ఇక్కడ చూద్దాం. 2 ఇంటూ 3 2/3 పై ఇంటూ 9/4 ఇంటూ 2 2 1 జా 2 2 జా 2 1 జా 2 2 జా. సో, 3 1 జా 3 3 జా. మనకు మిగిలేది ఏంటంటే 3π మిగులుతుంది. 18 + 3 అనేది 21. సో, 21 ఇంటూ 20 పై కదా. పై వాల్యూ అనేది 22/7 కాబట్టి 7 1 జా 3 3 జా. సో, 66 సెంటీమీటర్ క్యూబ్. ఇది ఫస్ట్ సమ్ అనమాట. వెరీ ఈజీ లెక్క. ఇక్కడ 2 హైట్లు ఉన్నాయనే విషయం మాత్రం మీరు మర్చిపోయారా? లెక్క మటాస్ అయిపోద్ది. ఇది సెకండ్ లెక్కకు సంబంధించిన క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థర్డ్ క్వశ్చన్ అనేది చేద్దాం. థర్డ్ సమ్ చేద్దాం. థర్డ్ సమ్ ఏమంటానంటే గులాబ్ జామున్ లెక్క. నేను ఇలాంటి గులాబ్ జామున్ లెక్కలు ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. ఇదే మొదటిసారి. చూద్దాం ఎలాగొస్తుందో. ఒక గులాబ్ జామున్ ఇచ్చాడు. ఆ గులాబ్ జామున్ ఏంటంటే 2 సైడ్లు హెమిస్ఫియర్లా ఉంటుంది అనుకుని చెప్పాడు. మధ్యలో ఒక సిలిండర్ ఉంటుందండి. ఎన్నిసార్లు చూడాలి? ఎన్నిసార్లు సిలిండర్ చేద్దాం. సో, ఇలా ఉంటుంది అనుకుంటా. ఓకే, చాలా తేడాగా ఉంది కదా గులాబ్ జామున్. ఓకే, ఇలాంటి గులాబ్ జామున్ ఉంది. ఇప్పుడు దానికి మొత్తం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. సో, వాల్యూమ్ ఆఫ్ ఒక గులాబ్ జామున్. సో, దీని గులాబ్ జామున్ యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మధ్యలో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఉంది ప్లస్ 2 హెమిస్ఫియర్లు ఉన్నాయి. వాల్యూమ్ ఆఫ్ 2 హెమిస్ఫియర్స్. సో, ఇలా ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు వాల్యూమ్స్ ఫార్ములా రాసుకున్నట్లయితే
సిలిండర్ యొక్క ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ హెమిస్పియర్ యొక్క ఫార్ములా ఏంటంటే 2/3 పై ఆర్ క్యూబ్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ 2 అన్నాడు కదా, 2 × 2 అనమాట. సో ఇది. సో దీంట్లో నుండి ఏమైనా కామన్ తీయొచ్చా అని చూసుకున్నట్లయితే దీంట్లో పై ఆర్ స్క్వేర్ ఉంది, దీంట్లో పై ఆర్ స్క్వేర్ ఉంది. సో పై ఆర్ స్క్వేర్ని కామన్ తీసుకుంటే ఇక్కడ మనకు మిగిలేది హెచ్ మిగులుతుంది. సో హెచ్ అనేది మిగులుతుంది ప్లస్ ఇక్కడ ఇంకేం మిగులుతుందంటే 2 × 2 అనేది 4/3. ఎవరికైతే బేసిక్స్ రావు, బేసిక్స్ కోసం మన దాంట్లో కోర్స్ ఉంది అభిజ్ఞ అకాడమీ యాప్లో. సో ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. పాయింట్ 1. నెక్స్ట్ ఎవరికైనా అడ్వాన్స్డ్ కోర్సెస్ కావాలి, పాలిసెట్ ఇలాంటి కోర్సెస్ ఇలాంటివి కావాలనుకుంటే మన అభిజ్ఞ అకాడమీ యాప్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వచ్చు. సో సమ్మర్ వరకు వెయిట్ చేయకండి, ఇప్పుడే జాయిన్ అయిపోతే బెస్ట్. ఎందుకంటే పాలిసెట్కి అసలే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. 4/3 పై ఆర్ స్క్వేర్ అటు వెళ్ళిపోయిందంటే ఇంకొక ఆర్ మిగులుతుంది అనమాట. ఇది లెక్క. సో ఒక్కొక్క దాని యొక్క వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ పై యొక్క వాల్యూ ఎంత అంటే 22/7 ఇంటూ ఇప్పుడు మనకు రేడియస్ కావాలి. రేడియస్ మనకు లెక్కలో ఏమైనా ఇచ్చాడా చూద్దాం. లెక్కలో ఎప్పుడు కూడా డయామీటర్ ఇస్తారు కదా. సో డయామీటర్ ఇచ్చాడు. రేడియస్ ఆఫ్ గులాబ్ జామ్ సో d/2. డయామీటర్ మనకి ఎంత ఇచ్చాడంటే 2.8 ఇచ్చాడు బై 2. సో 2.8 ఇచ్చాడు కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ 1.4 అనమాట. సో డయామీటర్ ఎంత ఇచ్చాడంటే 1.4 ఇచ్చాడు. సో మనకు రేడియస్ ఎంత అంటే 1.4. సో హెమిస్ఫియర్లోన రేడియస్ ఎంత ఉంటే హైట్ కూడా అంతే ఉంటుంది. హైట్ కూడా 1.4. ఇక్కడ కూడా దీని యొక్క హైట్ ఎంత అంటే 1.4 అనమాట. ఇది పరిస్థితి. సో ఇది రేడియస్ ఎంత అంటే 1.4 కదా. ప్లస్ ఇప్పుడు హైట్ కావాలి. హైట్ దేనిది? సిలిండర్ కదా. సిలిండర్ హైట్ ఎంతో మనకి ఇప్పుడు తెలియాలి. సో మొత్తం హైట్ ఏమైనా ఇచ్చాడంటే ఎస్, మొత్తం హైట్ ఎంత ఇచ్చాడంటే 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో నాకు ఇప్పుడు హైట్ ఆఫ్ గులాబ్ జామున్లో ఉన్న సిలిండ్రికల్ పార్ట్దే నాకు కావాలి. హైట్ ఆఫ్ సిలిండర్లో చూసుకున్నట్లయితే నాకు టోటల్ హైట్ 5 ఉంది మైనస్ నాకు గులాబ్ జామున్ పార్ట్ ఎంత 1.4 ఈ రెండు 1.4ని తీసేస్తాను. 1.4 + 1.4 బ్రాకెట్ పెట్టుకోండి. సో 5 నుండి 2.8 తీస్తాను అనుకో, నాకు వచ్చే హైట్ ఎంత అంటే 2.2. సో ఈ మొత్తం హైట్ 2.2, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న హైట్ మాత్రమే. సో ఆ హైట్ ఇక్కడ వేసేస్తా. 2.2 + 4/3. ఆర్ వాల్యూ అనేది ఎలాగో 1.4 కదా, ఇది 1.4. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో దీంట్లో మరి పెద్ద లాజిక్లు ఏమి ఉండవు. సింప్లిఫికేషన్ ఎంత చేసుకుంటూ వెళ్తుందో అంత లెక్క. 22/7 ఇంటూ 1.4ని 1.4 ఇంటూ 1.4గా రాసుకోవచ్చు. ఎందుకు ఇలా రాసుకున్నానంటే ఇది 14 కదా, 7 1 జా 7 ఇంటూ 0.2 జా అయిపోద్ది అనుకుని చేసుకున్నాను, అందుకే చేసుకున్నాను. సో లోపల ఉన్న దాన్ని అంతటినీ కూడా కలిపితే మనకి ఏమొస్తుంది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 3 అది రకంగా పైన 4 ఉంది. సో 3d4ని చేస్తే నాకు వచ్చే వాల్యూ 3 1 జా 3. సో ఇంకా నాకు మిగిలేదు 1 మిగిలింది. 1.3 మిగిలొచ్చు అప్రాక్సిమేట్గా. సో 1.3 వస్తుంది. సో 1.3 ఇంటూ 1.4 అంటే నాకు 1.82 వస్తుంది. నెక్స్ట్ ఇది 2.2. సో ఈ మొత్తాన్ని సమ్ చేసేద్దాం. సో ఈ మొత్తాన్ని నాకు సమ్ చేస్తే నాకు వచ్చేది ఏంటంటే 22 ఇంటూ 0.2 ఇంటూ 1.4. ఈ మొత్తాన్ని 4 2 జా 8, 8 2 జా 16. సో ఇంక మిగిలేదు ఏంటి 1 2 జా 2 అక్కడ ఇది చేస్తే 6.16 వస్తుంది ఇంటూ 2.2 + 1.2. 2.2 అంటే 1.84 అంటే ఇది చూస్తే 2 కలుస్తుంది కాబట్టి 4.02 వస్తుంది. సో నాకు ఈ టోటల్ కలిపితే ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 24.76 సెంటీమీటర్ క్యూబ్. సో మనం వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ ది గులాబ్ జామున్ కనిపెట్టాం. ఇది వాల్యూమ్ ఆఫ్ ది గులాబ్ జామున్. సో లెక్కలో వీడు వాల్యూమ్ మాత్రమే అడగడం కాదు, వీడి లెక్కలో మనకి ఇంకొక తేడా థింగ్ కూడా అడిగాడు. అది ఏంటి అని అంటే ఒక్క గులాబ్ జామున్లో షుగర్ సిరప్ ఎంత పడుతుందంటే 30% పడుతుందంట. అలాంటిది 45 గులాబ్ జామున్స్లో ఎంత పడుతుంది అనుకుని క్వశ్చన్ అడిగాడు. సరే చూద్దాం. ఒక షుగర్ సిరప్, ఉదాహరణకి ఇది ఒక షుగర్ సిరప్ ఇన్ 45 దాంట్లో ఎంత షుగర్ సిరప్ పడుతుంది అనుకుని అన్నాడు. సో ఒకటి చెప్పండి, టోటల్గా ఒక్క గులాబ్ జామున్ వాల్యూమ్ ఎంత? 24 × 76.
ఒక గులాబ్ జామున్లో ఎంత పర్సెంటేజ్ పడుతుంది? 30%. సో 30% వాల్యూమ్ అంటే 24.76లో 30% ఇంటూ మనకి టోటల్‌గా ఎన్ని గులాబ్ జామ్స్ అన్నాడు? 45 గులాబ్ జామ్స్. సో ఇంటూ 45 చేసేస్తే వచ్చేస్తది. ఈ మొత్తాన్ని మీరు సాల్వ్ చేస్తే ఎంత వస్తదో తెలుసా? 3342.6 డివైడెడ్ బై కింద ఎలాగో 10 ఉంటది. ఇంటూ 45. సో ఇలా వచ్చింది. ఈ మొత్తాన్ని మళ్ళీ సాల్వ్ చేస్తే ఈ మళ్ళీ ఒక చుక్క మీదకెళ్తది. 334.26 సెంటీమీటర్ క్యూబ్ వస్తుందన్నమాట. ఇంతే లెక్క. సో ఇక్కడ ఈ లెక్కలో హైలైట్ ఆఫ్ ది పాయింట్ ఏమైనా ఉందా అంటే ఏం లేదు. సో ఈ 30% అనేది ఈ హైలైట్ ఆఫ్ ది పాయింట్. సో మనం ఉన్న దానికి కనిపెట్టాం. ఆ ఇంటూ 30% టోటల్ 45కి. ఓకేనా, ఇది హైలైట్ అనమాట. సో ఒక దాంట్లో 30% అది వచ్చిన దాంతో మళ్ళీ 45 ఇంటూ చేస్తే వచ్చేస్తుంది అనమాట సమ్. సో ఇప్పుడు మనం 4th సమ్కి వెళ్ళిపోదాం. ఫోర్త్ సమ్ చేద్దాం. ఇక్కడ 4th సమ్ ఏమంటున్నాడంటే ఒక క్యూబాయిడ్ ఇచ్చాడు. ఈ క్యూబాయిడ్ ఇచ్చాడు. ఈ క్యూబాయిడ్లో అంట 4 కోన్స్ పెట్టే ప్లేస్ ఇచ్చాడంట. 4 కోన్స్ పెట్టే ప్లేస్. ఫస్ట్ కోను, సెకండ్ కోను, థర్డ్ కోను, 4th కోను. సో ఇలా ప్లేస్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకు వాడు అడుగుతుంది ఏంటంటే వాల్యూమ్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి టోటల్ వాల్యూమ్ అడుగుతున్నాడు. సో ఈ వాల్యూమ్ ఆఫ్ ది టోటల్ వుడ్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ వుడ్. సో ఎలా చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఇది మొత్తం క్యూబాయిడ్ కదా. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ సో ఈ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ నుండి మనకి ఈ టోటల్ వాల్యూమ్ ఉంది కదా, ఈ వాల్యూమ్ ఆఫ్ ది వుడ్ కదా, దీంట్లో కొంత ప్లేస్ అనేది ఎగిరిపోతుంది. ఈ టోటల్ దాంట్లో ఎంత ప్లేస్ ఎగిరిపోతుంది? ఈ 4 కోన్స్ ఉన్న వాల్యూమ్ అనమాట. సో మైనస్ వాల్యూమ్ ఆఫ్ 4 కోన్స్ తీసేసామనుకోండి, ఈ వుడ్ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్లో నుండి ఈ మధ్యలో ఉన్న వాల్యూమ్ ఆఫ్ ది కోన్స్ని తీసేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటంటే క్యూబాయిడ్ ఫార్ములా L ఇంటూ B ఇంటూ H, వెరీ సింపుల్ ఫార్ములా. మైనస్ 4 కాబట్టి 4 ఇంటూ కోన్స్ ఫార్ములా ఏంటంటే 1/3 ఉంటుంది πr²hలో. సో ఇది ఫార్ములా. సో ఒకసారి దీంట్లో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. వాడు మనకి ఏమి ఇచ్చాడంటే లెంత్, బ్రెడ్త్, హైట్ మనకు ముందే ఇచ్చాడు అనమాట. లెంత్ అనమాట ఒక 15 ఇచ్చాడు, బ్రెడ్త్ అనేది ఒక 10 ఇచ్చాడు, హైట్ అనేది మనకు ఒక 3.5 ఇచ్చాడు అనమాట. వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. 15 ఇంటూ 10 ఇంటూ 3.5 మైనస్ 4 ఇంటూ 4/3 వేసేస్తాను. పై వాల్యూ అనేది 22/7. మనకి రేడియస్ కావాలి. రేడియస్ మనకి ఏమైనా లెక్కలో ఇచ్చాడంటే ఎస్, రేడియస్ అనేది మనకి లెక్కలోనే ఇచ్చేసాడు. సో దీనికి సంబంధించిన రేడియస్ ఎంత అంటే చూద్దామా. దీనికి సంబంధించిన రేడియస్ అనేది సగం ముక్క ఉంటుంది కాబట్టి ఇది 0.5 అంట. సో రేడియస్ ఆఫ్ కోన్ ఎంత? 0.5. సో ఇక్కడ r² కాబట్టి 0.5 ఇంటూ 0.5 వేసుకుందాం. ఇంటూ హైట్ కావాలి. ఇక్కడ మనకు హైట్ ఆఫ్ ది కోన్ ఇచ్చాడు. హైట్ ఆఫ్ కోన్. సో కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడంటే ఇది కదా కోను, దీని యొక్క హైట్ మనకి 1.4 ఇచ్చాడు. సో 1.4 వేస్తాం. 1.4. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకేముంది, మొత్తం లెక్క అంతా సాల్వ్ చేసుకోవడమే. సో సాల్వ్ ఒకసారి చేసేద్దాం. 1.4 కదా, చేద్దాం. ఈ 1.4కి ఇప్పుడు మనకి దేనికి క్యాన్సిల్ చేయొచ్చు? బాగా దీంట్లో చూసుకున్నట్లయితే పై 1/3 πr²h 1.4 ఉంది. చేద్దాం. 7 3 0.5. మనకి ఇక్కడ చేయగలిగేది ఏదైనా అంతే ఇక్కడ ఉంది. 7 1 0.2, ఎందుకంటే 7 2 14 కాబట్టి ఇది 0.4 వస్తుంది. నెక్స్ట్ 3తో ఒకటి మనం చేయొచ్చు. 3 1 1.33 వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో దీన్ని ఇక్కడ మనం వాల్యూ తీసుకోవాలి, లేకపోతే లెక్క అనేది కంప్లీట్ అవ్వదు. సో ఇంకా మిగిలిన చేద్దాం. 15 10 150. 150 ఇంటూ 35 35 ఇంటూ 15 కదా, 320 525 5250 వస్తుంది. యాక్చువల్లీ మరి పాయింట్ ఉంది కదా, పాయింట్ పెడితే 525 వస్తుంది. మైనస్
ఈ మొత్తాన్ని సాల్వ్ చేయాలి. సో 0.5 ఇంటూ 0.5 0.25 వస్తుంది. 0.25 ఇంటూ 22 ఇంటూ 0.2 ఇంటూ ఓకే, ఈ మొత్తం చేస్తే మనకు వచ్చే వాల్యూ 1.46 వస్తుంది. సో ఈ 1.46ని దీనిలో నుండి మైనస్ చేస్తాం అనుకోండి, మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 523.54 సెంటీమీటర్ క్యూబ్. ఇంతే లెక్క. సో ఈ మొత్తంని నేను ఇక్కడ చేసింది ఏం లేదు, క్యాల్సీ అనేది చేస్తాను అనమాట, అంతే. క్యాల్సీ చేస్తే బెస్ట్, లేదంటే వేదిక్ మ్యాథమెటిక్స్ని ఫాలో అవ్వాలి. సో రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు, మీ ఇష్టమే. ఫిఫ్త్ సమ్ చేద్దాం. ఫిఫ్త్ సమ్ యాక్చువల్లీ చాలా ఈజీ సమ్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీకు కూడా చాలా ఫన్ అనిపిస్తుంది. ఒక కోన్ ఇచ్చాడు అనమాట. సో ఈ కోన్ ఇచ్చాడు. ఈ కోన్ యొక్క హైట్ ఎంత అంటే టోటల్గా 8 సెంటీమీటర్స్ అంటే 8 సెంటీమీటర్సా మీటర్సా, ఓకే 8 సెంటీమీటర్స్. ఓకే, దీని యొక్క రేడియస్ ఎంత అంటున్నాడు అంటే ఒక 5 రేడియస్. ఓకే, సో ఇలా ఉండేటప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే, ఇక్కడ హైలైట్ ఆఫ్ ది క్వశ్చన్, నాకు నచ్చింది ఈ క్వశ్చన్లో ఏంటంటే, ఒక బాల్స్ ఉన్నాయి. బాల్స్ ఎలా ఉంటాయి, స్పియర్లా ఉంటాయి కదా. దీని యొక్క రేడియస్, బాల్ యొక్క రేడియస్ అనేది 0.5 అంట. సో ఇలాంటివి కొన్ని బాల్స్ దీంట్లో వేస్తున్నాడు. సో ఇక్కడ ఈ వెసల్ చూస్తున్నట్లయితే ఇది ఒక కప్పు కదా, ఈ కప్పులో వాటర్ వేస్తారు ఆల్రెడీ కూడాను. సో ఈ వాటర్ అనేది ఇప్పుడు ఫుల్గా ఉంది. అయితే కొన్ని బాల్స్ వేస్తారంట, అవి స్పియర్స్. ఈ కొన్ని బాల్స్ వేస్తే దీంట్లో ఎంత వాటర్ పోయిందంటే 1/4 ఆఫ్ వాటర్ అనమాట పోయింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎన్ని బాల్స్ వేస్తే ఇక్కడ 1/4 ఆఫ్ వాటర్ అనేది పోయింది అనేది క్వశ్చన్. బాగుంది కదా క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా డిఫరెంట్ అనమాట. ఎన్ని బాల్స్ వేస్తే దీంట్లో 1/4 ఆఫ్ వాటర్ అనేది ఎగిరిపోయింది అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం లెక్క ఎలా చేస్తామంటే, ఈ వెళ్ళిపోయిన వాటర్ని బయటికి తీసేస్తారు. సో ఈ బాల్స్ అనేవి లోపల పడిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఎన్ని బాల్స్ పడంటే చేద్దాం. అయితే మనకి బాల్స్ యొక్క నెంబర్ తెలియదు కదా, లెట్ ద నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని అనుకుంటామంటే ఒక n అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ కోన్లో ఇప్పుడు ఎంత వాటర్ ఉంది, జస్ట్ 1/4 ఆఫ్ వాటర్ అనేది ఎగిరిపోయింది కదా. ఎంత వాటర్ ఎగిరిపోయిందో చూద్దాం. ఎంత వాటర్ ఎగిరిపోయింది, 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్లోనే 1/4 వాటర్ ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోయింది, దాంట్లో బాల్స్ వేసారు. సో వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్స్ అనుకుందాం. ఈ లెడ్ షార్ట్స్ ఎన్ని వేయడం వల్ల, ఎన్ని వేసాడో తెలియదు కాబట్టి n అనుకుంటున్నాం. టోటల్గా n. సో ఇప్పుడు చూడండి, n వాల్యూమ్ ఆఫ్ n బాల్స్ వేస్తే, n లెడ్ షార్ట్స్ వేస్తే 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ప్లేస్ అది ఆక్యుపై చేసింది. ఓకేనా, ఇది కాన్సెప్ట్. n వాల్యూమ్ ఆఫ్ లెడ్ షార్ట్స్ వేస్తే అది 1/4 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ని ఆక్యుపై చేసింది ఇక్కడ ఈ కిందకి వేయడం వల్ల. ఓకేనా. సో ఇప్పుడు ఈ n అనే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకటి చూడండి, ఈ లెడ్ షార్ట్స్ అన్ని కూడా స్పియర్ అనమాట. స్పియర్ ఫార్ములా ఏంటి, 4/3 πr³. ఓకేనా, ఇంటూ n ఈక్వల్స్ టు 1/4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది కోన్. అండ్ ఆల్రెడీ మనకి ఏంటి 1/3 ఇంటూ πr²h. సో ఇది లెక్క. సో ఈ లెక్కలో ఇంకా మనకి ఏమేమి సాల్వ్ చేయొచ్చు ఒకసారి చూద్దామా. పై తీసేవచ్చు, పై తీసేస్తే r²³ తీసేస్తే ఇంకొక r మాత్రమే మిగిలి ఉంటుంది. సో ఇప్పుడు చేద్దాం, n ఇంటూ 4/3 ఇంటూ రేడియస్ దేనిది, లెడ్ షార్ట్ యొక్క రేడియస్ కదా. లెడ్ షార్ట్ యొక్క రేడియస్ అనేది మనకి 0.3. సో ఇంటూ 0.5. ఓకే, ఒక్కటే మిగిలింది. అండ్ సారీ ఇక్కడ క్యూబ్కి క్యాన్సిల్ అవ్వదు. ఎందుకు క్యాన్సిల్ అవ్వదు అంటే దీని రేడియస్ వేరు కదా, అందుకు క్యాన్సిల్ అవ్వదు. సారీ, ఇక్కడ r³ కాబట్టి 0.5³ వేసుకుందాం. 1/4 ఇంటూ 1/3 ఇంటూ పై ఎలా క్యాన్సిల్ అయింది కాబట్టి r² అంటే రేడియస్ ఇక్కడ రేడియస్ ఇక్కడ 5 అనమాట. సో 5² 5 ఇంటూ 5 వేసుకుందాం. హైట్ ఇక్కడ 8 అనమాట. సో దీన్ని బట్టి ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, 3 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా చూద్దాం. ఇంకా క్యాన్సిల్ అనేది చూద్దాం. 4 ఇంటూ 5³ అంటే 125. సో ఇది 0.125 ఈక్వల్స్ టు, ముందు n ఉంది కాబట్టి n ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఏం క్యాన్సిల్ అవుతుంది చూద్దాం. 4 1 జా 4 2 జా, ఇది 25 మాత్రమే మిగిలింది. సో ఇప్పుడు n ఈక్వల్స్ టు 25/4 ఇంటూ 125. 4 ఇంటూ 125 అంటే మనకు వచ్చే వాల్యూ అనేది 0.5 వస్తుంది అనమాట. 0.5. సో 0.5తో మనం క్యాన్సిల్ చేసామనుకోండి ఎంత వస్తుంది, 0.5 ఇంటూ 0.5 పైన 25 ఇంకా ఇంటూ 2 ఉంది కదా, ఇంటూ 2. సో ఇంటూ 2 0.5 దీనికి. సో 5 ఇంటూ 0.1 జా 5 ఇంటూ 2. సో 5 ఇంటూ 2 అంటే మనకు టోటల్గా 10 వస్తుంది. ఇది కాన్సెప్ట్. టోటల్గా n ఈక్వల్స్ టు 10 బాల్స్ అనమాట.
10 బాల్స్ ఇస్తే ఇది అయిపోద్ది. సో సింపుల్ కాన్సెప్టే. కాకపోతే ఈ యొక్క ఈక్వేషన్ ఫ్రేమ్ చేయడం రావాలి. సో ఎంత వాల్యూమ్ ఆఫ్ ది 1/4 ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ కోన్ ఎన్ని బాల్స్ వేస్తే అది. సో ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ షాట్స్ దేనికి ఈక్వల్, ఇప్పుడు 1/4కి ఈక్వల్ అనేది ఇక్కడ లెక్క. ఇది ఒక్కటి మీరు ఫైండ్ అవుట్ చేస్తే చాలు అనమాట. నెక్స్ట్ 6th సమ్ చేసేద్దాం. 6th సమ్ కూడా ఇలానే ఉంటుంది, కాకపోతే సింపుల్గా ఉంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 6 కూడా చేద్దాం. చెప్పాను కదా ఇది చాలా ఈజీగా ఉంటుంది అనుకోని. ఇక్కడ ఏంటంటే ఒక పోల్ ఉంటుంది. సో ఒక సాలిడ్ ఐరన్ పోల్ ఉంది. దాని సంగతి పక్కన పెడితే ఇక్కడ వాటి క్వశ్చన్లో ఏం అడిగారు అంటే 2 సిలిండర్స్ ఉన్నాయంట. ఒక సిలిండర్ మీద ఇంకో సిలిండర్. ఫస్ట్ ఒక సిలిండర్ వేద్దాం. సో ఈ సిలిండర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడంటే 220 సెంటీమీటర్స్, 220. సో బిగ్ సిలిండర్ అనుకుందాం. బిగ్ సిలిండర్ హైట్. సో బిగ్ సిలిండర్ హైట్ అనేది 220 ఇచ్చాడు. దీని యొక్క రేడియస్ కూడా మనకి ఇచ్చాడు. సో దీని రేడియస్ ఎంత ఇచ్చాడంటే 12 ఇచ్చాడు. సో బిగ్ సిలిండర్ యొక్క రేడియస్ కూడాను R = 12 అనమాట. అండ్ దీనిపైన ఎగ్జాక్ట్గా దీని మీద అనమాట ఇంకొక సిలిండర్ కూడా ఉంది. సో ఈ సిలిండర్కి సంబంధించినంత వరకు హైట్ ఎంత అంటే 60. సో స్మాల్ సిలిండర్ హైట్, స్మాల్ సిలిండర్ యొక్క హైట్ ఎంత వస్తుందంటే 60 వస్తుంది. దీనికి కూడా రేడియస్ ఇచ్చాడు. ఈ రేడియస్ ఎంత అంటే మనకి 8 ఇచ్చాడు. సో R = 8 అనమాట. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు క్వశ్చన్ అనేది ఒకసారి చూద్దాం. ఇది ఈ మొత్తం అంట వాల్యూమ్ ఆఫ్ ది పోల్కి ఈక్వల్ అంట. సో దీని ఎదురుగా ఒక పోల్ ఉంది. ఆ పోల్ యొక్క వాల్యూమ్కి దీని వాల్యూమ్ సేమ్ అంట. ఒకసారి చూద్దామా. సో వాడు ఏమంటున్నాడు, వాల్యూమ్ ఆఫ్ పోల్ ఈజ్ ఈక్వల్స్ టు మనకేంటి 2 బోత్ సిలిండర్స్ యొక్క వాల్యూమ్ అంట. వాల్యూమ్ ఆఫ్ బోత్ సిలిండర్స్. వీడు ఇది క్వశ్చన్ అడిగాడు. సో వాడు ఏమంటున్నాడు, ఒక సాలిడ్ ఐరన్ పోల్ ఉందంట. ఆ సాలిడ్ ఐరన్ పోల్కి ఏమవుతుందంటే 2 వాల్యూమ్స్ 2 కలిగి ఉన్నాయంట. 2 కన్సిస్ట్ ఆఫ్ 2 సిలిండర్స్ అనుకున్నాడు. కాబట్టి ఆ చిన్న సిలిండర్స్ 2 సిలిండర్స్ అనేవి వేసుకున్నాం. ఇప్పుడు ఒకటి చెప్పండి, సిలిండర్ యొక్క ఫార్ములా ఏంటి, πr²h. ఒకటి స్మాల్ సిలిండర్, ఇంకొకటి బిగ్ సిలిండర్. πr² బిగ్ హెచ్, 2 కూడా వేసుకుంటే అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ పై అనేది చూసుకుంటే రెండిట్లో కూడా కామన్ తీసుకోవచ్చు. మరి రేడియస్ని కామన్ తీసుకోవచ్చు అంటే రేడియస్ని కామన్ తీసుకోలేము. ఎందుకంటే ఒకటి స్మాలర్ అయితే ఇంకొకటి బిగ్గర్ అనమాట. సో ఇక్కడ దీని రేడియస్ ఎంత అవుతుందంటే స్మాలర్ అనేది 12. సో స్మాలర్ అనేది 8² ఇంటూ స్మాల్ హెచ్ అనేది 60 ప్లస్ ఇక్కడ బిగ్ ఆర్ అనేది ఎంత ఇచ్చాడంటే 12². బిగ్ హెచ్ అనేది 220. సో పై ఇంటూ పై వాల్యూ అనేది 3.14. 8² అంటే 64 ఇంటూ 60 ప్లస్ 12² అంటే 144 ఇంటూ 220 220. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం ఇంటూ చేయాలి. సో 64 6 ఎంత 384 0 కాబట్టి 0 ప్లస్ 144 ఇంటూ 22 ఇది ఎంత వస్తుంది 2 4 8. నెక్స్ట్ ఇది 2 4 8. నెక్స్ట్ 2 1 2 2కి అది 6. దాని తర్వాత అది 1. ఆ తర్వాత 2 1 2 అక్కడ 1 ఉంది కాబట్టి 3. ఓకే 31680. సో ఒక 8 వస్తుంది, 2 8లు కదా, 31680. ఓకే ఈ ముందు ఉన్నది 3.14. సో ఈ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా ఏమొస్తుందో చూద్దాం. 3.14 ఇంటూ 31680 ప్లస్ 3840 అంటే 35520. ఓకే ఈ మొత్తాన్ని మళ్ళీ సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ, మొత్తాన్ని సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ 111,532.8 సెంటీమీటర్ క్యూబ్. ఓకే అయితే లెక్క ఇక్కడికి అయిపోలేదు. వాడు లెక్క అసలైన లెక్క ఇక్కడ స్టార్ట్ చేసాడు. వాడు ఏమంటున్నాడంటే ఈ మొత్తం ఉంది కదా, ఈ మొత్తం అనమాట 1 సెంటీమీటర్ క్యూబ్కి 8 గ్రామ్స్ ఆఫ్ మాస్ కావాలంట. ఏంటంటున్నాడు, 1 సెంటీమీటర్ క్యూబ్లో అంటే ఈ మొత్తం దాంట్లో 1 సెంటీమీటర్ క్యూబ్కి 8 గ్రామ్స్ ఆఫ్ మాస్ అనుకున్నాడు. సో 1 సెంటీమీటర్ క్యూబ్కి 8 గ్రామ్స్ ఆఫ్ మాస్ అయితే అలాంటిది 111,532.8కి ఎన్ని అనుకున్నాడు. సో దీని యొక్క ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఎక్స్, ఇది ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ అప్పుడు 8 ఇంటూ 111,532.8/1. సో ఆన్సర్ మనకి ఎంత వస్తుందంటే 892.2624 గ్రామ్స్ వస్తుంది. ఇది లెక్క. సో ఇంత మాస్ అనేది కావాలన్నమాట. ఇప్పుడు చెప్పండి వాల్యూమ్ ఆఫ్ ది పోల్ అనేది ఎంత, 892.26248. ఇది ఎన్ని గ్రామ్స్ అనమాట.
సో ఇన్ని గ్రామ్స్ కాబట్టి గ్రామ్స్ బదులు ఇది కేజీ చేసేస్తే బెస్ట్. కేజీ వద్దు, గ్రామ్స్లోనే ఉంది కదా, మనం గ్రామ్స్లోనే చేసాం కాబట్టి జీ. సో జీ పెట్టేద్దాం. ఇది లెక్క, మొత్తానికి వాడు అడిగిన లెక్క అనేది ఇది. ఇప్పుడు చెప్పబోయే ఈ 8th సమ్ అనేది కాస్త డిఫరెంట్ సమ్ అనమాట. ఇది ఎంత డిఫరెన్స్ అంటే ఇప్పుడు మీరే చూస్తారు కదా ఆ డిఫరెన్స్ అనేది. సో ఒక పెద్ద సిలిండర్ ఉంది. సో ఈ సిలిండర్లోన అనమాట, ఇది ఒక సిలిండర్. ఈ సిలిండర్ లోపల ఏమున్నది అంటే మొదటిగా ఒక హెమిస్పియర్ ఉందంట. సో దీని యొక్క రేడియస్ ఎంత అంటే 60 సెంటీమీటర్స్. దీని రేడియస్ 60 సెంటీమీటర్స్ ఆర్ పెట్టుకుంటున్నా. అట్ ద సేమ్ టైం ఈ సిలిండర్ యొక్క రేడియస్ కూడా 60 సెంటీమీటర్స్. రెండు పక్కనెట్టుదా. దాని తర్వాత ఏమన్నాడంటే దీని లోపల ఒక కోన్ ఉందంట. సో ఇదొక కోన్. సో ఈ కోన్ ఉంది. ఈ కోన్ హైట్ ఎంత అంటే టోటల్గా 120 సెంటీమీటర్స్ అంట. ఓకేనా, 120 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ టోటల్ సిలిండర్ హైట్ ఎంత అంటున్నాడంటే తెలియదు కదా. ఇక్కడ చూడండి, టోటల్ సిలిండర్ హైట్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ హెమిస్పియర్ హైట్ అనేది 60. సో 120 + 60 అనేది 180 వస్తుంది అనమాట. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే మీకు ఈ సిలిండర్ లోపల, అంటే ఉదాహరణకి ఈ గ్లాస్ లోపల, ఈ గ్లాస్ ఉందా, ఈ గ్లాస్ లోపల ఇలాంటిది ఒకటి ఉంటే, ఒక హెమిస్పియర్ ఒక కోన్ ఉంటే మనం వాటర్ వేసామనుకో అప్పుడు వాటర్ ఎంత ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది అనుకుని అడిగాడు. అంటే ఈ సిలిండర్ కోన్ విడిచిపెట్టేసిగా మిగిలిన ప్లేస్ అంతా ఉంటుంది కదా, ఆ ప్లేస్ అంతా ఇప్పుడు ఎంత వాల్యూమ్ అనుకుని అడిగాడు. సో భలే ఉంది కదా లెక్క. సో లెక్క చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ వాటర్ లెఫ్ట్, వాటర్ ఎంత లెఫ్ట్ అయిందో చూద్దాం. ఇంకెంత వాటర్ మిగిలి ఉంటుంది చూడండి. మొత్తం సిలిండర్ తీసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, సిలిండర్లో మైనస్ చేద్దాం. దేనిది, కోన్ మైనస్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ కోన్. మళ్ళీ ఇంకా దేని మైనస్ చేద్దాం, హెమిస్పియర్ని కూడా మైనస్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, హెమిస్పియర్ని కూడా మైనస్ చేస్తే వచ్చేస్తుంది అంట. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, πr²h మైనస్. సో కోన్ యొక్క ఫార్ములా ఏంటంటే 1/3, అంటే 1/3 πr²h. మీకు ఆల్రెడీ ముందు నుండి చెప్తున్నాను ఏంటి అని అంటే హెచ్కి తేడా ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి హైట్లు రాసుకుందామా. హైటు బిగ్ హెచ్ దేనిదంటే, బిగ్ హెచ్ మొత్తం సిలిండర్ది, సిలిండర్ అనుకుంటారా. సిలిండర్ యొక్క హైట్ 180 అండ్ కోన్ యొక్క హైట్ని స్మాల్ హెచ్గా తీసుకుంటే దీని యొక్క హైట్ ఎంత అంటే 120 అనమాట. ఓకే, 120 మైనస్ 2/3 వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ కదా, హెమిస్పియర్ 2/3 πr³. సో ఇది పరిస్థితి. సో ఒకసారి ఒక్కొక్క దాని యొక్క రేడియస్ చూసేద్దాం. సో వాల్యూస్ కన్నా ముందు ఒకసారి కామన్ తీద్దాం. దీంట్లో పై అనేది కామన్ ఉంది కదా, πr². దీంట్లో ఏది కామన్ ఉంది, πr² కామన్ ఉంది కాబట్టి బిగ్ హెచ్ మైనస్ 1/3, ఇక్కడ హై హెచ్ మైనస్ 2/3, ఇక్కడ r² అనేది పోతే ఇంక మిగిలేదేంటి, జస్ట్ r మాత్రమే. ఒక్కొక్క దాని యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. πr², పై యొక్క వాల్యూ అనేది 22/7 ఇంటూ r యొక్క వాల్యూ అంటే 60. సో r అనేది రెండిట్లో 60 కాబట్టి దీంట్లో కన్ఫ్యూజన్ లేదు. 60 × 60 మైనస్ బిగ్ హెచ్ అంటే 180 అనమాట. సో బిగ్ హెచ్ అనేది సిలిండర్ యొక్క హైట్ కాబట్టి 180 మైనస్ 1/3 ఇంటూ ఇక్కడ స్మాల్ హైట్ అంటే దేనిది, కోన్ది. కోన్ యొక్క హైట్ చూడండి 120 ఉంది. సో 3 × 120, స్మాల్ హైట్ ఎంత 120. సో ఇక్కడ 120 కదా, మైనస్ 2/3 ఇంటూ ఇది 60. ఒకసారి సాల్వ్ చేద్దాం. 3 1 = 3 20 3 1 = 3 4 40 సో 40 నుండి 20 తీస్తే -60, సారీ 40 నుండి 20. సో ఇది 2 × 2 40, 40 అంటే 80 కదా, 80 మైనస్ 180 ఇంటూ 60 అంటే 3600. ఇది ఇంటూ 22/7. సో ఏం చేస్తుంది, ఇది 22/7 ఇంటూ 3600 ఇంటూ 100. సో ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే వచ్చే వాల్యూ అనేది ఇక్కడ ఎంత వస్తుంది, వాల్యూ 7921234/7. ఈ మొత్తాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తే మనకు వచ్చే వాల్యూ ఎంతంటే 113126.57 సెంటీమీటర్ క్యూబ్. సో ఈ సెంటీమీటర్ క్యూబ్ని మీటర్ క్యూబ్లో మార్చాలి. సో ఈ మీటర్ క్యూబ్లో మార్చాలంటే మనం ఇప్పుడు డివిజన్ దేనితో చేయాలి అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఈ డివిజన్ దేనితో చేయాలో మీరు కూడా గెస్ చేయండి ఒకసారి. ఇక్కడ 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకేం కావాలి, క్యూబ్ కావాలి.
ఒక మీటర్ క్యూబ్ అంటే 100 సెంటీమీటర్ క్యూబ్ కదా. సో అప్పుడు 100 ఇంటూ క్యూబ్ కాబట్టి ఇంకెన్ని సున్నాలు రావాలి, మరొక 3 సున్నాలు అనేవి రావాలంట. 100 మళ్ళీ 100 ఇంటూ 100 కదా, 100 క్యూబ్. సో 100 క్యూబ్ అంటే మళ్ళీ ఫస్ట్ 2 సున్నాలు మళ్ళీ 2 సున్నాలు, టోటల్గా 6 సున్నాలు అనేవి రావాలన్నమాట. సో ఇలా 6 సున్నాలు వస్తాయి టోటల్గా. 2 4 3 మళ్ళీ 3. సో ఇన్ని సున్నాలు వస్తాయి. ఈ 3 సున్నాలకి పక్కన పెడితే ఇంకెన్ని సున్నాలు, 6 చుక్కలు, 1 2 3 4 5 6. సో అప్పుడు మనకు వచ్చేది 1.1342657 మీటర్ క్యూబ్. ఇది లెక్క. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. 1 మీటర్ క్యూబ్ అంటే ఇక్కడ మనకు 1 మీటర్ క్యూబ్ అంటే ఇలా ఎంత వస్తుంది అనేది ఇది లెక్క. సో ఇది 7th సమ్. ఇప్పుడు లాస్ట్ ఇంకా 8th సమ్ అనేది చేద్దాం. సో 7th సమ్ అనేది చేస్తాం కాబట్టి ఇంకా లాస్ట్గా 8th సమ్ ఉంది. ఈ యొక్క 8th సమ్ చేస్తే ఈ మొత్తం ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ అయిపోద్ది, ఈ చాప్టర్ కూడా అయిపోద్ది. సరే చేసేద్దాం పదండి. లాస్ట్ 8th సమ్ అనేది ఇప్పుడు చేసేద్దాం. ఈ 8th సమ్ చేస్తే ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోద్ది అండ్ ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక సిలిండర్ ఉంది. సిలిండర్ దేని మీద ఉందంటే ఒక స్పియర్ మీద ఉందంట. సో సిలిండర్ ఒకటి ఉంది, ఇలా ఒక సిలిండర్ ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీంట్లో నుండి వాటర్ వేస్తారు. ఉదాహరణకి ఇలా వాటర్ వేసుకుంటూ వెళ్తే ఈ మొత్తం నిండిపోయింది అనమాట ఉదాహరణకి. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే ఈ మొత్తానికి సంబంధించినంత వరకు కూడా వాడు ఒక వాల్యూమ్ ఇచ్చాడు. ఓకేనా, ఆ వాల్యూమ్ ఇచ్చాడు, అది కరెక్టా కాదు అనుకుని మనకు కనిపెట్టమన్నాడు. సో ఒక చిన్న పాప లెక్క వేసింది, లెక్క వేసి వాల్యూమ్ చేసింది అనమాట. సో మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు లేదు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఈ మొత్తం హైట్ అనేది 8. ఓకేనా, ఇది ఒక 8 ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ డయామీటర్ అనేది టోటల్గా చూసుకున్నట్లయితే సిలిండర్కి సంబంధించినంత వరకు 2 ఇచ్చాడు. దాంతో పాటుగా ఇక్కడ ఈ స్పీర్ ఉంది కదా, స్పీర్కి సంబంధించినంత వరకు కూడా దీని డయామీటర్ కూడాను ఒక 8.5 ఇచ్చాడు అనమాట. ఇప్పుడు లెక్క చేయమంటున్నాడు, చేసేద్దాం. సో లెక్కలో ఏమంటున్నాడు అంటే ఈ వాల్యూమ్, ఈ మొత్తం దీనికి సంబంధించిన వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది వాల్యూమ్ ఆఫ్, ఇదంతా వెసల్ కదా, ఇదొక బాక్స్ ఏదో సంథింగ్ అనుకోండి. సిలిండర్ ప్లస్ వాల్యూమ్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్, పైన సిలిండర్ ఉంది కదా, సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకేనా, సో వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటంటే πr² ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటంటే 4/3 πr³. సో ఇక్కడ స్మాల్ ఆర్ పెట్టుకుంటే దీన్ని బిగ్ ఆర్ పెట్టుకుందాం. ఓకేనా, ఓకే. ఇక్కడ ఏదైనా కామన్ తీయచ్చా? కామన్ తీయడానికి ఏమీ లేదు కాబట్టి కాసేపు పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ వాల్యూస్ కావాలి. ఇక్కడ వాడు ముందే మన క్వశ్చన్లో ఏమని చెప్పాడంటే పై వాల్యూ 3.14 తీసుకోమంటున్నాడు. 3.14 ఇక్కడ తీసేసుకుందాం. ఇక్కడ మనకు రేడియస్ కావాలి. రేడియస్ స్మాల్ ఆర్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. స్మాల్ ఆర్ అంటే ఏంటి? ఆ సిలిండర్కి సంబంధించిన స్మాల్ ఆర్. డి అనేది మనకు 2 ఇచ్చాడు కాబట్టి d/2 = 2/2 అంటే 1 వచ్చింది అనమాట. 1² ఇంటూ హైట్ అనేది మనకి ఎలాగో స్మాల్ h = స్మాల్ h అవసరం లేదనమాట 8 ప్లస్ 4/3 ఇంటూ 3.14 ఇంటూ ఇక్కడ బిగ్ ఆర్ అంటే ఏంటి? స్పియర్ యొక్క రేడియస్ = ఎంత? d/2. ఇది కూడా ఎంత? 8.5/2 అనమాట. 8.5/2 అంటే మనకు వచ్చే వాల్యూ ఎంత? 2 4 జా ఇది 2 2 జా 4, 2 5 జా 10, 4.25 అనమాట. 4.25 క్యూబ్. సో 4.25 యొక్క క్యూబ్ అనమాట. సో 4.25 ఇంటూ 4.25 ఇంటూ 4.25 ఇది లెక్క. సో ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేసేద్దాం పదండి. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇదంతటిని ప్రింట్ చేసుకొని వెళ్ళాలా? ఎంత పెద్ద లెక్క చేయాలా? సరే చేసేద్దాం. ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 964.17 / 3 ఇంటూ ఈ మొత్తాన్ని 3.14 ఇంటూ 8, 3.14 ఇంటూ 8. సో దీన్ని ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. 3 3 జా 9, 3 2 జా 6, 3 1 జా 3, ఇంకెంత ఉంటుంది? పక్కన మళ్ళీ 1 వెళ్ళింది. 3 3 జా 9, పక్కన 27, 321.39. సో 321.39 ప్లస్ 314 ఇంటూ 8 కదా, ఇది చూస్తే దీని వాల్యూ 321. దీని వాల్యూ అనేది 8 3 జా 24 కదా, అంటే 25.12 ఇంటూ ప్లస్ ఇది. సో ఇదంతా ప్లస్. సో ప్లస్ 321.39. ఈ మొత్తాన్ని కలిపితే మనకు వచ్చే వాల్యూ అనేది 346.51 వస్తుంది.
సో మనకు లెక్కలో వాడేమి ఇచ్చాడు, ఆ బుడ్డోడు ఏం లెక్క పెట్టాడు, ఎంత 345 పెట్టాడా, 345 సెంటీమీటర్ క్యూబ్. ఈ రెండు కూడా నాట్ ఈక్వల్. పాపం ఒకే ఒక్కటి 1.51 కొద్దిగా ఎక్స్ట్రా లెక్క వేస్తుంటే సరిపోయేది అనమాట. సో రెండు రాంగ్ అనమాట, రెండు నాట్ కరెక్ట్ అనుకొని చెప్తాం. ఆ బుడ్డోడిది అది జస్ట్ 1 సెంటీమీటర్ క్యూబ్ మిస్ అయ్యాడు, మిగిలిన లేకపోతే వాడి లెక్క కూడా కరెక్ట్ అయ్యి ఉండేది. సో ఇది లెక్కలు వీటికి సంబంధించినంతవరకు. ఎవరికైనా సరే పాలిసెట్ ఇలాంటి కోర్సెస్, అడ్వాన్స్డ్ కోర్సెస్ ఇంత పెద్ద స్టెప్స్ చేయము. యాక్చువల్లీ పాలిసెట్ 2 స్టెప్స్లోనే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో అవన్నీ కూడా అడ్వాన్స్డ్ కోర్సెస్లో ఉంటాయి కాబట్టి ఎవరికైనా అడ్వాన్స్డ్ కోర్స్ కావాలంటే దాంట్లో వెళ్ళొచ్చు. మ్యాథ్స్ నాకు బేసిక్సే రావు అనుకుంటే మాత్రం మ్యాథ్స్ బేసిక్ కోసం సపరేట్గా కోర్స్ చేసి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి.